ప్రభువైన క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో మనము 128వ కీర్తన చదువుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అవును, దేవుని యొక్క త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులట. నువ్వు దేవుని యొక్క త్రోవలో నడుస్తూ ఉన్నావా? దేవుని యొక్క త్రోవలో నువ్వు నడుస్తూ ఉంటే నీవు చాలా ధన్యురాలివి, నీవు చాలా ధన్యుడువు. నిత్యముగా నీవు చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. నీవు దేవుని త్రోవలో నడిచేవాడవైతే, నువ్వు దేవుని త్రోవలో నడిచే బిడ్డవైతే నీవు సంపాదించినటువంటి నీ చేతుల కష్టార్జితమును నీవే అనుభవిస్తావు అని దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. అవును, నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును. దేవుడు నీకు ముందుగానే ధన్యుడు అని చెప్పాడు కాబట్టి నీకు మేలు కలుగుతుంది. అవును, ఈ దినమందున నీకు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీకు మేలు కలుగును, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివని నీతో ఆయన సెలవిస్తా ఉన్నాడు ఈ 128వ కీర్తన ద్వారా. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండురు. అవును, నీ భార్య మంచి ద్రాక్ష వల్లి వలె ఉండును. నీవు దేవుని యందు ధన్యుడుగా నీ ఉంటే నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది. నువ్వు ధన్యుడివైతే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదిగెదరు అని దేవుడు నీతో ఈరోజు నా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఇలాగున ఆశీర్వదింపబడుదురు. అవును, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆశీర్వాదములన్నీ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబానికి దేవుడు ఇచ్చేటటువంటి దీవెనలు. అవును, ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించును. అవును, దేవుడు సియోనులో నుండి పరమందుండి పరలోకమందుండి నిన్ను ఆయన గ్రహించి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీవు ఆయన త్రోవలో నడిచినప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను సియోనులో నుండి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నా త్రోవల్లో నీ కుటుంబం నడుపు అని దేవుడు నీతో సెలవిస్తున్నాడు. నీ జీవిత కాలం అంతయు నీకు క్షేమమును కలిగించెదను. అవును, నీ జీవిత కాలం అంతయు నీకు క్షేమాన్ని ఇస్తాడు, నీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజు నీకు. నీ పిల్లలను నువ్వు చూసేదువు. దేవుడు వాగ్దానం ఇస్తే, దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు తరతరముల వరకు, నీ పిల్లల కాలం వరకు నీ ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగిస్తాడట. అవును, నువ్వు ధన్యుడివి కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు ధన్యురాలివి కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తారని ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, జీవముగలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ సమయంలో 128వ కీర్తన ద్వారా మాతో మాట్లాడిన దేవా, అయా అనేక మందిని దీవించిన దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ త్రోవలో నడుచు వారిని, నీ యందు భయభక్తులు గల వారి కుటుంబాన్ని దీవిస్తానని, ఆశీర్వదిస్తానని అయా ధన్యుడని సెలవిచ్చావు. అయ్యా వారితో వాగ్దానం చేసావు ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, అయా వారి భార్యలను, అయా వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, వారి పిల్లలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి పిల్లల తరం వరకు తండ్రి ఈ సమాధానము వారి కుటుంబాల మీద ఉంచి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.